మా పిల్లలు సూపర్ అంటున్న ఈ పిజ్జా ఇంట్లోనే హెల్తీగా అయితే ప్రిపేర్ చేసాము. ఎలా ప్రిపేర్ చేసాము ఏంటి అంటే, ఫస్ట్ గోధుమ పిండి అయితే తీసుకొని కొంచెం వాటర్ సాల్ట్ అనేది వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. దీన్ని వచ్చరికి ఒక 20 మినిట్స్ అనేది పక్కన పెట్టుకున్నామంటే సాఫ్ట్గా అయితే అయిపోతుంది. తర్వాత వచ్చరికి కొంచెం పిండి అనేది తీసుకొని మందంగా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి. మందంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఈ బేస్ని పెట్టి ఫోర్క్తో అయితే స్మాల్గా అయితే ఘాట్లు అనేది పెట్టేసుకోవాలి. పైన వచ్చరికి హోమ్ మేడ్ టమాటో సాస్ అనేది అప్లై చేసుకోవాలి. హోమ్ మేడ్ టమాటో సాస్ ఎలా రెడీ చేయాలనేది ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. వీడియో చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా అయితే చూసేయండి. దాని మీద వచ్చరికి క్యాప్సికమ్ ఆనియన్ అయితే వేసాము. మా పిల్లలు అయితే ఇష్టంగా తినే వెజ్జెస్ ఇవే. కావాలి అంటే మీరు కార్న్ చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 15 to 20 మినిట్స్ అనేది కుక్ చేసుకుంటే మనకి సూపర్ సాఫ్ట్ హోమ్ మేడ్ పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. కిడ్స్ అయితే చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. వాళ్ళకైతే చాలా నచ్చింది. తప్పకుండా మీరు కూడా అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి.